మార్పు రావాలి, కాంగ్రెస్ కావాలి అన్న వాళ్ళే ఇప్పుడు కాంగ్రెస్ వచ్చింది, కరువు వచ్చింది అంటున్నారని ఒక చెవెళ్ళ సభలోనే కేసీఆర్ చెప్తున్నారు. ఇది నిజమేనా? ప్రతిపక్షాలు పవర్ పోయిన తర్వాత ప్రతిపక్షాలు బతకడానికి వాళ్ళు మాట్లాడుతున్న మాట కేసీఆర్ గారిది. వాళ్ళు ఎన్ని మాట్లాడినా మేము ఫుల్ టైం ఈ 5 ఏళ్ళు చేస్తాము. కేసీఆర్ గారు ఎన్ని మాట్లాడినా ఫుల్ టర్మ్ చేస్తాం. ఇంకొక 5 ఏళ్ళు కూడా మేమే ఉంటాము. కేసీఆర్ గారు ఎన్ని అబద్ధాలు చెప్పినా ప్రజలను ట్రాప్ చేసి వాళ్ళని మళ్ళీ తన గద్దెనెక్కడానికి మోసం చేయాలని ఎన్ని ప్రయత్నాలు చేసినా అంత ఈజీగా కేసీఆర్ గారు నమ్మరు. మాది ఇప్పుడే స్టార్ట్ అయింది కాబట్టి మాది ఇంకా మాకు ఫుల్ టైం ఉంది కాబట్టి రేపు కోడ్ అయిపోయిన వెంటనే కాంగ్రెస్ గవర్నమెంట్ ఫంక్షనింగ్ చాలా ఫాస్ట్గా జరుగుతుంది. ప్రజల దగ్గరికి వెళ్ళిపోతాము. అంతా ఎంటైర్ మొత్తం ఆల్రెడీ పబ్లిక్లో ఉన్నాము. ఎక్కడ కూడా ప్రతిపక్షాలకు అవకాశం లేదు. ప్రజా పరిపాలన కాంగ్రెస్ ప్రభుత్వము. ఇది ప్రజలు సాటిస్ఫాక్షన్ ఉన్నారు. సరే, వాళ్ళ క్యాడర్ని కాపాడుకోవడానికి, వాళ్ళ లీడర్లను కాపాడుకోవడానికి కేసీఆర్ గారు బయటికి రాక తప్పలేదు. వాళ్ళ ఉనికి కాపాడుకునే ప్రయత్నమే బీఆర్ఎస్ చేస్తుంది. కానీ ప్రజల దగ్గర ఎలాంటి సానుభూతి కేసీఆర్ గారి మీద లేదు. చాలా మీరేమో వాళ్ళ ఎమ్మెల్యేలను కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నారు అంటున్నారు. కానీ కేసీఆర్ అంటున్నారు కాంగ్రెస్లో నుంచి ఒక 20 మంది రావడానికి సిద్ధంగా ఉన్నారు, ప్రభుత్వాన్ని కూల్చేద్దామంటే వద్దు అని నేనే చెప్పానని కేసీఆర్ చెప్తున్నారు. కాంగ్రెస్ గవర్నమెంట్లోకి 20 మంది అపోజిషన్ పార్టీ పోతారు. ఎవరైనా పిచ్చోళ్ళకి సార్, అపోజిషన్ ఉన్నోడు ఇక్కడ వస్తాడు కానీ రూలింగ్ ఉన్నోడు అక్కడ పోతాడా? అందుకే కేసీఆర్ గారికి కొంత ఎండ ఎక్కువైపోయి మాట్లాడుతున్నాడు ఆయన. అది సీరియస్ మ్యాటర్ కాదు, మేము సీరియస్ తీసుకోం. ఇంకా మేము అడిగితే వాళ్ళు వస్తా అంటే ఇక్కడ రావడానికి ఆస్కారం ఉంటుంది. బీఆర్ఎస్ వాళ్ళు ఇక్కడ రావడానికి ఆస్కారం ఉంటుంది. కానీ కాంగ్రెస్ వాళ్ళు బీఆర్ఎస్లో పోతారా? వాళ్ళు పవర్ ఉన్నప్పుడే చాలామంది పోలేరు. ఎట్లా పోతారు? అది వేస్ట్. వాళ్ళ మాటలకు వాల్యూ లేదు. అసెంబ్లీ